హైదరాబాద్ ప్రగతి భవన్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్ 4 గంటల పాటు సాగింది. కేబినెట్ భేటీలో 4 ఆర్డినెన్స్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కల్తీ విత్తనాలు, ఎరువులు, ఆహార వస్తువులు, పీడీఎస్ రైస్, కల్తీ పాలు, నూనె, పసుపు, కారం అమ్మేవాళ్లను శిక్షించే విధంగా పీడీ యాక్టుకు సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఈరోజు కేబినెట్ కొత్తగా 4 ఆర్డినెన్స్లకు ఆమోదం తెలిపింది. అందులో ప్రధానంగా పీడీ యాక్ట్కు సవరణ చేస్తూ కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్మేవారు, ఆహారం కల్తీ, పాలు, నూనె, కారం, పసుపు కల్తీ చేసి అమ్మేవారు, 3 ఫేక్ డాక్యుమెంట్స్, సర్టిఫికెట్స్ తయారు చేసేవారు, 4 పీడీఎస్ రైస్ స్కీమ్లో అక్రమాలు చేసేవారు, 5 ఫారెస్ట్ అఫెండర్స్, ఫారెస్ట్ ఎన్క్రోచర్స్, స్మగ్లర్స్, 6 ఆయుధాలు, మందుగుండు సామాగ్రి రవాణా చేసేవాళ్ళు, 7 లైంగిక దాడులకు పాల్పడేవారు, 8 సైబర్ నేరాలకు పాల్పడేవారు, 9 వైట్ కాలర్ నేరాలకు పాల్పడేవారు, 10 గేమింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ఎంకరేజ్ చేసేవారు, నడిపించేవారు. ఈ 10 రకాలైన యాక్టివిటీస్ను కూడా పీడీ యాక్ట్లో పొందుపరుస్తూ పీడీ యాక్ట్కు సవరణ చేశాము. దాన్ని ఆర్డినెన్స్గా ఆమోదించడం జరిగింది.